నమస్తే. వెల్కమ్ టు జయా టీవీ. ప్రజెంట్ చాలా మంది విల్లాస్ మీద క్రేజ్ అఫెక్షన్ బాగా వచ్చిందండి. అండ్ ఈ మధ్యకాలంలో విల్లా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ కి నియర్ బై అది ఏ హైవే అయినా కావచ్చు. సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనేది బాగా పెరిగింది. కాకపోతే ఏ హైవే చూసుకున్నా సరే విల్లాస్ ఇన్వెస్ట్ చేయాలంటే దాదాపుగా 2.5, 3. సో దాని యొక్క ఏమంటారు కన్స్ట్రక్షన్ కావచ్చు, స్క్వేర్ యార్డ్స్ కావచ్చు, లొకేషన్ బట్టి వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే నేను పర్సనల్గా చాలా ట్రావెల్ చేసి అన్ని విల్లా ప్రాజెక్ట్స్ మాక్సిమం చూస్తూ ఉంటాను కాబట్టి అయితే ఈ మధ్యకాలంలో నాకు తారసపడిన ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి జగస్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రజెంట్ చేస్తున్న స్పానెస్టా ప్రాజెక్ట్ అండి. ఇందులో నాకు మేజర్గా నచ్చింది ఏంటి అని అంటే ప్రైస్ ఒకటి, కనెక్టివిటీ ఒకటి, ఆ తర్వాత ఇందులో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 60% కన్స్ట్రక్షన్ చేస్తారు, 40% మనకి ఓపెన్ ల్యాండ్ ఇస్తారు. మనం ఇంత దూరం వచ్చి విల్లా కావాలనుకుంటుంది ఎందుకు? కొంచెం మనం ఈ యొక్క ట్రాఫిక్ ని, పొల్యూషన్ ని అవాయిడ్ చేసి ఈ ఇండిపెండెంట్ ఫీల్ ఎంజాయ్ చేయడం కదా. స్పానెస్టా ప్రాజెక్ట్ లో మనకి ఒక బేసిక్ సైజ్ వచ్చేసరికి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ లో 1500 SFT కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు మంచి స్విమ్మింగ్ పూల్, ప్రతి విల్లాకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, వండర్ఫుల్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, తర్వాత క్లబ్ హౌస్ లో ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని ఇస్తున్నారు. ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటి అని అంటే ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ నియర్ బై సర్వీస్ రోడ్ కి అయితే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 1,23,00,000 నుంచి దాదాపుగా 4 కోట్ల వరకు ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్. ఈ మధ్యకాలంలో 1,500,00,000 ప్రైస్ లో విల్లా అన్నది అసలు వినిపించట్లేదు, 2 అబోవ్నే. అయితే ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న విల్లా కూడా మనకి 1,23,00,000, 1,30,00,000 మనకి వస్తున్నాయి. ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటి అని అంటే ప్రజెంట్ ఈ కంపెనీ కస్టమర్స్ బెనిఫిట్ కోసం వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది. అదేంటి అని అంటే ఒకవేళ మీరు ఇక్కడ విల్లా బుక్ చేసుకుంటే జస్ట్ మీరు 25% పే చేసి 75% బ్యాంక్ లోన్ వెళ్ళొచ్చు. కంపెనీ February 2026 కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళినట్లయితే ఈఎంఐ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఆ బర్డన్ మీకు పడకుండా కంపెనీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి విల్లా హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు ఏదైతే బ్యాంక్ నుంచి ఈఎంఐ వస్తుందో అది కంపెనీయే పే చేస్తుందండి. సో మీరేమన్నా సరే విల్లా ప్రాజెక్ట్ చూస్తున్నారు, బడ్జెట్ లో కావాలి, లావిష్ గా కావాలి, తర్వాత మీకు గ్రీనరీ కావాలి అని అనుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నంబర్ ఉంది, కాల్ చేయండి.